రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి సుభాష్ పర్యటించి పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరాలలో తేలికపాటి శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించడం లాంటివి చేస్తారన్నారు. అనంతరం మినరల్ మిక్సర్ పౌడర్, కాల్షియం సిరప్లను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుడు మూర్తి, సహాయ సంచాలకుడు కృష్ణ, ఎంపీపీ నాగమణి, సర్పంచ్ ఎస్ వెంకన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు. ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం ఈ పాడి పరిశ్రమ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలియజేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల లాంటి శిబిరాలు ఎక్కడ లేవు, చిత్తశుద్ధి లేదు. సో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగుండాలి, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి మన రాష్ట్రం నుంచి అనే ముఖ్య ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే 3-4 నెలలు పట్టింది. రైతులకు డబ్బులు రావాలంటే ధాన్యం బస్తా మీద 5 నెలల నుంచి 6 నెలలు పట్టింది. అది అధిక వడ్డీలకి మీరు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి. మరి అలా కాకుండా ఈ ఎన్డీఏ కూటమి వచ్చినట్టే బకాయిలు 1200 కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు వెంటనే ఈసారి ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద 24 గంటల వ్యవధిలో మీ ఖాతాల్లో 2-3 గంటల్లో కూడా పడిన అంటే రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మరి ఈరోజు పాడి పరిశ్రమ బాగుండాలి, వాటిలో కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి, అది సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులు కానీ, అలాగే వ్యాధి నిరోధక టీకాలు కానీ అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఏడీ గారు కానీ డీడీ గారు కానీ ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్. మన అదృష్టం ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం చరిత్రలో మన కొన్ని లంకలో సుమారు 6 గేదెలు, గొర్రెలు కానీ 42 గొర్రెలు కానీ కొట్టుకుపోతే 2,40,40,000 వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది.